ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని అఖిలపక్షం తీర్మానం. ఈ ప్రభుత్వాలను భరించే రోజులు పోయాయంటూ మండిపాటు. చెరుకు రైతుల్ని ప్రభుత్వం గాలి కొదిలేసిందన్న రేవంత్ రెడ్డి. నిజాం చక్కెర కర్మాగారంపై కవిత హామీ ఏమైందంటూ నిలదీత. డిమాండ్ల సాధన కోసం ఉద్యమించిన ఆరోగ్య సిబ్బంది. సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా. హనుమకొండలో డీసీసీబీ మహాజన సభ లాభాల బాటలో కొనసాగుతున్నట్లు వెల్లడించిన చైర్మన్. ఇక వివరాల్లోకి వెళ్తే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా మరికల్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేతనాలను పెంచాలని కోరారు. కరోనా కాలంలో ఎంతో మందికి సేవ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాశ్యప్ప, అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, బాలామణి, పార్వతమ్మ, మంజుల, శశికళ, సునంద పాల్గొన్నారు. దానివల్ల మా పనిభారానికి తగ్గ వేతనాన్ని చెల్లించాలని, మాకు కనీస వేతనం చెల్లించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా ఇన్ని రోజులుగా మేము కష్టపడి ఈ కోవిడ్ టైంలో అయితే మరీ బాగా కష్టపడి అసలు 10 గంటలని ఉదయాన్నే బయలుదేరి సాయంత్రం వరకు చాలా కష్టపడి పనిచేస్తున్నాం. ఆశలతో పాటుగా మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మాకు ఈ కోవిడ్ డ్యూటీలో ఎలాంటి కోవిడ్ ఎఫెక్ట్ ఏమైనా అయినా కానన్నా దానికి హాస్పిటల్ ఫెసిలిటీ అవన్నీ కల్పించమని, అలాగే ఒకవేళ ఈ కోవిడ్ వల్ల ఎవరైనా చనిపోతే దానికి చెల్లించమని, అలాగే మాకు పెండింగ్లో ఉన్న జీతాలు, పెండింగ్లో ఉన్న బిల్స్ కొంచెం తొందరగా చెల్లించాలని, ఇంకా మాకు పనిభారాలు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్ల సమ్మె దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు మరికల్ పట్టణంలో కూడా కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే స్కీమ్ వర్కర్లు కనీస వేతనాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదైతే చట్టం తీసుకొచ్చినామో ఆ చట్టానికి అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే చట్టంలో 21,000 ఉందో ఆ కనీస వేతనం 21,000 అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కరోనా టైంలో ఈరోజు పల్స్ పోలియో కానీ ఈ కరోనాలో ఎక్కువ రోగులు రాకుండా ఉండడానికి మనకు విజయవంతంగా పల్స్ పోలియో ఈరోజు వికలాంగులు పుట్టకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు ఎక్కువ శ్రమించడం వల్ల, వాళ్ళకి టీకాలు ఇవ్వడం వల్ల ఈరోజు అంగవైకల్యం లేకుండా అందరూ పిల్లలు పుడుతూ ఉన్నారు. అందుకు ఈరోజు కరోనా టైంలో కూడా వీళ్ళు ఎక్కువ పని చేస్తూ ఉన్నారు. ఆ ఎక్కువ పనికి తగిన వేతనం చెల్లించాలని చెప్పేసి ఉద్యోగ భద్రత. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని తీర్మానించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ 7 ఏళ్లుగా ప్రతిపక్షాలను భరిస్తున్నామంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 7 ఏళ్లుగా అధికార పార్టీ ఆగడాలను భరిస్తున్నామన్నారు. ఇక భరించే రోజులు పోయాయని తేల్చి చెప్పారు. కరోనా సమయంలో ప్రజలను గాలి కొదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు అతి త్వరలో ఉన్నాయని హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీ, ఏఐటీయూసీ, సిఐటియు, సిపిఐ, సిపిఎం నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గాని ఒక నాయకత్వం వహించి చేయాలని రేపు 27వ తారీఖున మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఇచ్చినటువంటి బంద్ను వ్యతిరేకించండి.
27వ తారీఖు నాడు భారత్ బంద్ సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో 20 పార్టీల ఆధ్వర్యంలో ఈ మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, చట్టాలను వ్యతిరేకంగా భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మరి మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలతో కలిపి ఈ యొక్క 27వ తారీఖున జరిగేటువంటి భారత్ బంద్ను పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, మరి అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి సిపిఐ, సిపిఎం, టీజేఎస్, తెలుగుదేశం, మరి మిగతా పార్టీలన్నీ కూడా కలిసి రావాలని చెప్పి మనమందరం కోరుకుంటూ ఈ యొక్క భారత్ బంద్ను పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చెరుకు రైతుల సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెరుకు రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. అసెంబ్లీలో చెరుకు రైతుల సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. 100 రోజుల్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరపిస్తామంటూ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కవిత హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అది ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. చెరుకు రైతుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి తెలియని విషయాలు కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, జగిత్యాల, బోధన్ చాలా ప్రాంతాలలో చెరుకు పండిస్తుంటే ఆనాడు ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నప్పుడు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఆ ఫ్యాక్టరీని నడపాలని చాలా సందర్భాలలో కేసీఆర్ గారు మాట్లాడారు. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు వరి కూడా ఈరోజు రాష్ట్రంలో కొనలేని పరిస్థితి. నేనేమన్నా వేలాది మంది రైతులు కదం దొక్కితే నేను ఆశ్చర్యపోయినా. ఏ రాజకీయ పార్టీ లేకుండా రాజకీయాలకు అతీతంగా ఇన్ని వేల చెరుకు రైతులు రోడ్డెక్కిందంటే సమస్య చాలా తీవ్రంగా ఉన్నదని చెప్పి నేను సురేష్ శెట్కర్ అన్నతో మనోళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఒకసారి కనుక్కోండి, అక్కడ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వాళ్ళతో నాకు మాట్లాడించండి అని చెప్పి నేనే మీ సమస్య ఏందో కనుక్కుందాం. ఎందుకంటే ఈ రోజు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ సమస్యల మీద శాసనసభలో, అదేవిధంగా శాసన మండలిలో మీకు తెలుసు పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఆయన రైతే కాదు రైతు సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యమించింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో ప్రశాంత్, నవీన్, రజిత, ప్రణతి, పుష్ప పాల్గొన్నారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ CIT ఆధ్వర్యంలో NHM ఉద్యోగుల యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు NHMలో పనిచేస్తున్నటువంటి దాదాపు 15-16 సంవత్సరాల నుంచి NHMలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. మా యొక్క ఉద్యోగులకు రోజు రోజుకు సర్వీస్లో విధులు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. జీతాలు కూడా అరకొర జీతాలు ఉన్నాయి. ఈ 10వ PRC అనేది ఇంతకుముందు గతంలో 10వ PRC ఇచ్చారు. ఆ 10వ PRCలో కూడా చాలామందికి అమలు కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ 11వ PRC కూడా ఇవ్వడం జరిగింది. 11వ PRCని కూడా NHM ఉద్యోగులకు వర్తింపజేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ సంబంధిత 11వ PRC సంబంధించి దాదాపు ఒక 5 నుంచి 6 నెలల కాలంలో సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న సందర్భంలో కూడా ఈరోజు ఎప్పటికప్పుడు ఫైల్ పెట్టినామని చెప్పేసి చెప్తున్నారు అధికారులు, ఉన్నత అధికారులు. కానీ ఆ ఫైల్ ఎటుపోయింది, ఏమైంది అనేది కూడా ఇప్పటి వరకు తెలియనటువంటి పరిస్థితి. NHM ఉద్యోగులకు PRC అమలు చేయకపోవడంలో ఉద్యోగులందరూ అనేక ఇబ్బందుల్లో ఈరోజు విధులు చేస్తున్నాం. గత సంవత్సర కాలంగా కరోనాలో
ఎన్హెచ్ఎం ఉద్యోగులు ముందుండి సర్వీస్ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంలో ఈ ఏదైతే పంచాయత్ సెక్రటరీలు ఉన్నారో పంచాయత్ సెక్రటరీలకు 15,000 జీతం నుంచి 29,000 జీతంకు పెంచారు ప్రభుత్వము. అట్లాగే మేము సంవత్సర కాలంగా ఈరోజు కరోనా టైంలో చాలామంది రోగులకు కరోనా టైంలో టెస్టులు కానీ వాళ్ళ సేవలు కానీ అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే పంచాయత్ సెక్రటరీలకు వేతనాలు పెంచారో మాకు కూడా 100% వేతనాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే పలుమార్లు మీ దృష్టికి తీసుకొచ్చినా కూడా మా సమస్యలు పరిష్కరించకపోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో ఈ మా యొక్క పిఆర్సీ ఇట్లా అమలు చేయకపోతే దశల వారీగా మేము ఉద్యమాలకు పాల్పడతామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మా యొక్క సర్వీసును మీరు గుర్తించకపోవడం, వైద్యారోగ్య శాఖ పట్ల మీరు ఇంత నిర్లక్ష్యంగా మా కాంట్రాక్ట్ ఉద్యోగులపై మొండి వైఖరి చూపెట్టడం అనేది సబబు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్హెచ్ఎం ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా ఈ కరోనా టైంలో పెరుగుతున్న సందర్భంలో ఉద్యోగులు కూడా అరకొర ఉద్యోగులు ఉన్నారు. డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు అధ్యక్షతన హనుమకొండ వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మహాజన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీసీసీ బ్యాంక్ లాభాల బాటలో పయనిస్తోందన్నారు. సన్న చిన్నకారు రైతులకు రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు లాభదాయకమైన పంటలు వేసి ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. రైతుల పంటలతో పాటు గృహాలు, కోళ్లు, పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకానికి రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, సీఈఓ చిన్నారావు, డీజీఎంలో అశోక్, ఉషశ్రీ, నాబార్డు డీడీఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అందరూ రైతు ప్రతినిధులు, మరి కొంతమంది చైర్మన్స్, డీటీఎస్ కింద ఉన్నటువంటి వీవర్స్ కానీ, గొర్రెల పెంపకందారులు కానీ, ఫిషరీస్ కానీ, ఉద్యోగ సంఘాల డైరెక్టర్స్ కానీ, చైర్మన్స్ కానీ అందరూ కూడా సంఘాలన్నీ కూడా రావడం జరిగింది. దాదాపు 300 మందితోటి మీటింగ్ పెట్టుకున్నాం. ఒకటి ఏంటంటే కొత్తగా తెలంగాణ వచ్చిన తర్వాత మరి రైతుకు నీళ్లు రావడం, కరెంట్ రావడం, కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాలయ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు రావడంతో రైతుల్లో మరి బ్రహ్మాండమైన పంటలు పెరిగినాయి, ఎకరేజ్ పెరిగింది, పంటల విస్తీర్ణం పెరిగింది, దిగుబడి పెరిగింది, పంట శాతం పెరిగిపోవడం వల్ల కరెంటు కూడా ఫ్రీ కరెంట్ 24 గంటల కరెంట్ రావడం, రైతు మందు రావడం, ఇవన్నీ కూడా కారణంతో రైతు హ్యాపీ మూడ్లో ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తే తిరిగి కట్టాలంటే మా కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళు గతంలో తలుపు తీసుకొచ్చుకోవడమో లేకుంటే ఇంకేదో చేయడం రైతు దగ్గర ఒత్తిడి చేసే పరిస్థితి ఉండే. ఈరోజు నా పరిస్థితి పోయింది. రైతు బాధాతో నేను కడతా, ఒక 4 రోజులు ఆగి కడతా అని చెప్పి, పంట పండగానే కడతా అని చెప్పి ధీమాగా చెప్పే పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన ఘనత అని చెప్పచ్చు. తప్పకుండా రైతు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చిండు. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి పరిణామాలు కూడా వస్తాయి. ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఇచ్చినటువంటి పామ్ ఆయిల్ సంబంధించినటువంటి టార్గెట్ ఏది ఉందో మరి ఒక్కొక్క జిల్లాకు 40,000 ఎకరాలు, 30,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, ఆ టోటల్గా 6 జిల్లాలకు కానీ ఇచ్చినటువంటి టార్గెట్లో కూడా మేము ఆయిల్ ఫామ్ కింద కూడా మా జిల్లా సహకార బ్యాంకు రైతులకు రుణాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ ఇస్తుందో ప్రభుత్వం సబ్సిడీతో పాటుగా మేము రుణాలు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ శాతము వరి వేయడం వల్ల ఎక్కువ శాతం వరే పండిస్తున్నారు, అందరూ నీళ్ళు రావడంతో మరి వరితో పాటుగా ఇతర పంటలు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు తినే భోజనం కూడా సన్న వడ్లతో తినాలి, సన్న బియ్యంతో తినాలని కోరుకుంటారు. కాబట్టి రేపటి భవిష్యత్తులో మనకు ఈ పంట ఎక్కువ ఉబ్బుతున్నది కాబట్టి ఆల్టర్నేటివ్ మరి దిగుబడి వచ్చే పంటలు, ఆల్టర్నేటివ్ లాభాలు వచ్చే పంటలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది, తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది. అందరూ కలిసి ఈ మన కొత్త విధానాలు, కొత్త పంటలు, కొత్త రకాలైనటువంటి మెరుగైన పంటలు, దేనికైనా నీళ్లు కావాలి. ఆయిల్ ఫామ్ కూడా నీళ్లు కావాలి. నీళ్ళు ఎట్లా కేసీఆర్ గారు ఇస్తున్నారు, ఆ నీళ్లతో మనం బ్రహ్మాండంగా పండించుకోవచ్చు. కాబట్టి వరంగల్ పట్టణంలో అఖిలపక్ష నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్ బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం విక్రయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సిగ్గుచేటంటూ నాయకులు దుయ్యబట్టారు. కార్యక్రమంలో మహమ్మద్ అయూబ్, సిపిఐ నేత మేకల రవి, రాజు, కాద్రి తదితరులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా ఒక 19 రాజకీయ పార్టీలు ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమిస్తూ ఉన్నది. 12 అంశాలతోటి ఈరోజు భారత్ బంద్ కార్యక్రమాన్ని, మన రైతులు చేస్తున్న భారత్ బంద్ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. ఆ బంద్ను విజయవంతం చేసే దిశ లోపల ఈ అఖిలపక్షం తెలంగాణ లోపల అఖిలపక్షం మొన్న ఏర్పడ్డ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ టీఆర్ఎస్, బీజేపీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా రైతులు చేసే బంద్కు పూర్తి మద్దతు సహకారం తీసుకుంటా ఉన్నది. అందులో భాగంగానే ఈ ప్రాంతం నుంచి, వరంగల్ ప్రాంతం నుంచి ఉన్న అన్ని వ్యాపార వర్గాలు కూడా ఈ బంద్కు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఆశయం వరంగల్ నగరం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ జిల్లా, కొత్తగా ఏర్పడ్డ వరంగల్ జిల్లా 27వ తారీఖు నాడు అఖిలపక్షం భారత్ బంద్ను పిలుపునియడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ వరంగల్ జిల్లా అఖిలపక్ష కమిటీ తరఫున రానున్న 27వ తారీఖు బంద్ను పురస్కరించుకొని వరంగల్ నగరంలోని వ్యాపార వర్గాలు, సినిమా హాళ్ళు, వెజిటబుల్ మార్కెటు, ఏన్మాముల మార్కెటు, అన్ని వర్గాలు కూడా ఈ బంద్ను సహకరించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతోటి, రైతు వ్యతిరేక విధానాలతోటి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న రేట్లు, ధరల వల్ల బోధును రెవెన్యూ డివిజన్గా ప్రకటించేదాకా పోరాటం ఆగదని పలువురు స్పష్టం చేశారు. బోధ్ బచావ్ ఆందోళన సమితి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ యువకులు, రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మేము చేస్తున్నటువంటి రాజ్యాంగబద్ధ పోరాటంలో భాగంగా ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక్కటే అడుగుతూ ఉన్నాం. ఈరోజు 16 సెప్టెంబర్ 2020 సంవత్సరం నాడు సిసిఎల్ గారు సోమేష్ కుమార్ గారికి నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు పంపిన లేఖక స్పందనగా ఒక మెమో ఇష్యూ చేసింది. ఇప్పటివరకు కూడా సంవత్సరం అవుతా ఉంది. దానికి కంక్లూజన్గా 31 అక్టోబర్ 2020 నాడు కూడా ఇంకో లెటర్ ఆదిలాబాద్ జిల్లా కార్యాలయాల నుంచి పోయింది. ఇప్పటి వరకు కూడా నూతన రెవెన్యూ డివిజన్ గురించి ఉప ఎన్నికలు వచ్చిన హుజూర్ నగర్లో ఇచ్చిండ్రు రెవెన్యూ డివిజన్. మరో ఉప ఎన్నిక వచ్చినటువంటి నాగార్జున సాగర్లో డిగ్రీ కళాశాల మంజూరు చేసిండ్రు, ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసిండ్రు. ఎందుకు ఈ బోధ్ ప్రాంతాన్ని విస్మరిస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు కానీ, సహచార మంత్రులు, సహచార శాసనసభ్యులకు మేము అడుగుతూ ఉన్నాం, ఎందుకు ఈ ప్రాంతాన్ని విస్మరిస్తూ ఉన్నారు? అన్ని రకాలుగా తమను సంచార జాతుల జాబితాలో చేర్చాలనే డిమాండ్లతో పూసల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన గా రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట బచ్చన్నపేట మండల నేతలు ఈ దీక్షలో పాల్పంచుకున్నారు. తమకు న్యాయబద్ధమైన హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బచ్చన్నపేట పూసల సంఘం అధ్యక్షుడు గుంటుపల్లి పరమేశ్వర్, కార్యదర్శి రాములు, గుంటుపల్లి మల్లికార్జున్ పాల్గొన్నారు. మా యొక్క పూసల కులాన్ని సంచార జాతిలో చేర్చాలని గత 3 రోజులుగా కూడా జనగామ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు మా పూసల కుల సంఘం తరఫున కొనసాగించడం జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కులు, మాకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల కోసం ఆ హక్కుల్లో భాగంగా ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లో భాగంగా ఎంతో వెనుకబడ్డటువంటి ఊరూరు తిరిగి గంప నెత్తిన పెట్టుకొని గాజులు,
బొట్టు బిళ్ళలు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి మా యొక్క పూసల కులాన్ని సంచార జాతిగా గుర్తించి డిఎన్టీ జాబితాలో చేర్చి మాకు రావాల్సినటువంటి మా యొక్క రిజర్వేషన్ ఫలాలను మాకు అందించాలని ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ మేము రిలే నిరాదీక్షను కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మా న్యాయమైన డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం అధికారులు గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే. అందరికీ జై భీమ్. ఈరోజు మన జనగామ జిల్లా కేంద్రంలో పూసల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఇచ్చేసి వీరికి సంఘీభావం తెలపడం జరిగింది. పూసల సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి సంఘీభావ సభకు మేము ఇచ్చేసినాం. దీంట్లో భాగంగా వీరు కోరుతున్నటువంటి ఎటువంటి ఈ డిమాండ్లు అనేవి ఉన్నాయి. ఈ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఆ తీరుగా ప్రభుత్వాలు ముందడుగు వేయాలని మేము కోరుతున్నాం. అదే సందర్భంలో మన ప్రతి కుల సంఘాల వారిని మేము కోరేది ఏంటంటే, ఈ విధంగా మనం అడుక్కోవడం కంటే మనమే రాజులమై మనం పరిపాలన చేసుకొని మన హక్కులను మనమే రాజ్యాంగబద్ధంగా సాధిద్దామని తెలుపుతూ ఈ అవకాశం. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలంలోని మోదుగడ్డ తాండా గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీ ఏర్పాటైంది. జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు డోర్నకల్ మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బత్తుల శ్రీనివాస్ యాదవ్, కాశం శేఖర్, దాసరి మధు, వెంకన్న, ఉపాధ్యక్షుడు దారావత్ బిచ్చా, ప్రధాన కార్యదర్శి రమేష్, కార్యనిర్వహణ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళ పేరు చెప్తున్న వాళ్ళు మన వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ దండం పెట్టండి. మీరు తటింబులు క్లాప్స్ కొట్టండి. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కులోత్ వెంకన్న, ఉపాధ్యక్షులుగా దారావత్ బిచ్చు, ప్రధాన కార్యదర్శిగా ఆంగోత్ రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుక్కే లక్ష్మణ్, కార్యదర్శిగా వీరేందర్ ప్లస్ సుధాకర్, కోశాధికారి దయానంద్, యూత్ అధ్యక్షునిగా బానోత్ నరేష్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుక్యా చిన్న, ఎన్ఎస్సీ అధ్యక్షునిగా హరినాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మాలత్ రవి, మహిళా అధ్యక్షురాలు అమ్మవర్తు అచ్చమ్మ, రైతు అధ్యక్షుడు రాము మాలత్ రాము, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు సాపాటు బొజ్జా, సోషల్ మీడియా శంకర్ ఆంగో శంకర్. ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్ ఖాన్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో మీడియాతో మాట్లాడారు. పిప్పర్వాడ టోల్ ప్లాజా నుండి సోన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ ర్యాలీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో కల్లం నారాయణ రెడ్డి, మహమ్మద్ ఖాన్, గుమ్మడి పెద్ద భీమ్రెడ్డి పాల్గొన్నారు. అఖిలపక్షం బంద్కి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ పిలిపించిండు. ఈ సందర్భంగా బోధ్ కాన్స్టిట్యున్సీ ఇచ్చోడా మండల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టబడింది. దానికి మా ఆప్షన్ మెంబర్ మహమూద్ భాయ్, భీమ్రెడ్డి సాబ్, నారాయణ సాబ్, వైస్ ఎంపీపీ జాకు సాబ్, ఎంపీటీసీ జాయిద్ భాయ్, మరి ఎస్సీసీఎల్ ఆదిలాబాద్ మన బోత్ కాన్స్టిట్యున్సీ చైర్మన్ మహబూబ్ భాయ్ అందరూ కలిసి ఈరోజు ప్రెస్ మీట్ మరి ఒక కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరిగింది. ఇక్కడ 27 నాడు 19 పార్టీలు కలిసి దేశం మొత్తం బంద్ పిలిపించిన దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుంది. దాంట్లో భాగంగా మా మండల అధ్యక్షురాలు మరి వివిధ మా పార్టీ సెల్, ఎస్సీ సెల్, మైనార్టీ సెల్, బీసీ సెల్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా సేవాదల్ అందరం కలిసి ఆ బంద్లో పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రోజు వ్యాపారుల్ని, మరి రైతుల్ని, స్టూడెంట్స్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ బంద్ ఏం రాజకీయం కోసం కాదు, ఓట్ల కోసం కాదు, మన భవిష్యత్తు కోసం. ఆ రోజు
మన హైవే మీద ప్రభుత్వ అధికారుల అవినీతిని ఎండగడుతున్న విలేకరిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమంటూ పలువురు దళిత నేతలు మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో మీడియాతో మాట్లాడారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాల మహానాడు మండల అధ్యక్షులు నీలం నరేందర్, టీఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఎల్లంకి స్వామి చెప్పారు. ఒక విలేకరిగా అవినీతిని ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుందంటూ నిలదీశారు. సమావేశంలో రాపోలు పవన్ కుమార్, సలీం, బల్లెపు కృష్ణస్వామి పాల్గొన్నారు. ఈ యొక్క కట్టసీన్ అనే వ్యక్తి పత్రిక పనిచేస్తుండొచ్చు. ఒక జనాలకు మీరు చేసే హెల్త్ అంటే ఆరోగ్యం పట్ల మీరు టైంకు రాకపోవడం వల్లనో ఎక్కడో ఏది మొత్తం మీద ఒక న్యూస్ అనేది ఖచ్చితంగా విలేకరి చేసే పనులు. ఒక విలేకరి మీద మీరు ఆయన ఒక బ్లాక్మెయిల్ చేస్తుండ్రు, అక్రమ మోసం చేస్తుండ్రు అని అంటున్నారు. ఒక సిబ్బందికి నేను ఒక వైద్య డాక్టర్లకు నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ దగ్గర ఒక కట్టసీన్ అనే వ్యక్తి బెదిరించినట్టు ఆధారాలు ఉంటే మీరు మాకు ఇవ్వండి. మేము దళిత సంఘం నుంచి అతని మీద ఎలా చర్య తీసుకోవాలో అది మాకు తెలుసు. మీరు దాని అలాంటి ఏమైనా మీ మీద అతని మీద మీ మీద ఏమన్నా ఆరోపణలు ఉంటే నాకు ఇవ్వండి. ఒక విలేకరి అయి ఉండి ఒక పత్రిక విలేకరి అన్నప్పుడు ఈరోజు సమాజం నడుస్తూనే ఉంది. ఒక్కొక్కరు ఆలస్యం ఉంటుంది, అవన్నీ నడుస్తుంటాయి. కానీ మిమ్మల్ని మీ ప్రత్యేకంగా అన్ని రంగాల్లో, అన్ని కార్యాలయాల్లో, అన్ని ఆఫీసులలో కూడా ఇటువంటి రేట్లు జరుగుతున్నాయి. మీ మీద దృష్టి పెట్టుకోవాలి, చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు అతని మీద కేసు పెట్టారు, దాని ఏందో అతని మీద. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండించారు. 27న తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మర్రి వెంకటస్వామి, వాసుదేవరెడ్డి, శ్రవంతి పాల్గొన్నారు. సమావేశం దేనికంటే మా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరియు అఖిలపక్ష నాయకులు మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద వాళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రేపు 27వ తారీఖు సోమవారం రోజున భారత్ బంద్ పిలిపించారు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు పెంచి ప్రజలను నడ్డి వేస్తున్నారు. దాని మీద వాళ్ళ మెడలు వంచడానికి నాయకులందరికీ నమస్కారాలు. అఖిలపక్షం తరఫున మేము మా తెలంగాణ జనసమితి కూడా మద్దతు పలకడానికి మేము వీళ్ళతో పాటు కలిసి వచ్చాము. దీంతో పాటు మిగతా సంఘాలన్నీ కూడా రైతు వ్యతిరేక చట్టాలు అమలు కావట్లేదని, గ్యాస్ ధరలు, ఇవైనా పెట్రోల్ ధరలు కానీ అన్నీ పెంచడం వల్లనే కాదు. కేసీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు కాదు, ఆయన గత 10 సంవత్సరాల నుంచి జనాలను మోసం చేస్తూ ఇప్పటి వరకు ఉంటూ కూడా ఏ దళిత బంధు అంటున్నారు, చాలా పథకాలు ముందుకు తెస్తున్నారు కానీ అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. దీనివల్ల అఖిల పక్షాలన్నీ కలిసి ముందుకు వచ్చి ధర్నాలు ఇవన్నీ చేయడం వల్లనైనా మనం ప్రజలకు కొంచెం ఉపశమనం కలుగుతుందని, న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మేము జనసమితి పక్షాన మద్దతు పూర్తిగా తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని అఖిలపక్షం తీర్మానం. ఈ ప్రభుత్వాలను భరించే రోజులు పోయాయంటూ మండిపాటు. చెరుకు రైతుల్ని ప్రభుత్వం గాలి కొదిలేసిందన్న రేవంత్ రెడ్డి. నిజాం చక్కెర కర్మాగారంపై కవిత హామీ ఏమైందంటూ నిలదీత. డిమాండ్ల సాధన కోసం ఉద్యమించిన ఆరోగ్య సిబ్బంది. సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా. హనుమకొండలో డీసీసీబీ మహాజన సభ లాభాల బాటలో కొనసాగుతున్నట్లు వెల్లడించిన చైర్మన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.